అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గిరిబాబు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. గిరిబాబు గారు, ఒకసారి వాళ్ళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడో చూద్దాం. జూన్ 15 మండే. సెన్సెక్స్ విషయానికి వస్తే 736 పాయింట్ల లాభంతో 76,264 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 231 పాయింట్ల లాభంతో 23,853 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 384 పాయింట్ల లాభంతో 57,198 వద్ద క్లోజ్ అయింది. సో మొత్తానికి వాళ్ళ సెన్సెక్స్ సర్జెస్ 1000 పాయింట్స్, నిఫ్టీ అబౌట్ 23,900. సో ఏంటి, మొత్తానికి మార్కెట్లకి మంచి రోజులు వచ్చేసాయేమో అనిపిస్తుంది. అమెరికా ఇరాన్ మొత్తానికి 107 రోజుల తర్వాత, 107 రోజుల సుదీర్ఘ యుద్ధం తర్వాత రెండు దేశాలు మొత్తానికి మెత్తబడ్డాయి ఏమో అనిపిస్తుంది. సో శాంతి ఒప్పందానికి సంబంధించి కూడా ఆల్మోస్ట్ రెండు దేశాలు కూడా ఏకాభిప్రాయానికి వచ్చేసాయి. అదేవిధంగా హర్మోస్ జలసంధికి సంబంధించి కూడా త్వరలో ఇది ఓపెన్ అవబోతుందంటూ కూడా మనకి డిస్కషన్స్ నడుస్తున్నాయి. కాబట్టి ఏంటి, ఇక నుంచి మార్కెట్లకి మంచి రోజులు రాబోతున్నాయి అనుకోవచ్చా? ఇండియన్ మార్కెట్స్కు ఉన్న అతిపెద్ద గండం, అతిపెద్ద ముప్పు మొత్తానికి తప్పిపోయింది అనుకోవచ్చా? యాక్చువల్గా మనము 107 రోజులు అంటే ఆల్మోస్ట్ ఫిబ్రవరి 28కి శుక్రవారం సాయంత్రం ఉన్న ఫలంగా ఒక్కసారి విరుచుకుపడి ఇరాన్ మీద వాళ్ళ సుప్రీం లీడర్ ఖమైనీని అంతమొందించడం మనం చూస్తే, వార్ స్టార్ట్ అయిన మొదటి రోజే అంటే శుక్రవారం సాయంత్రం మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత శనివారం నాడు జరిగిన మొదటి యుద్ధం రోజే వాళ్ళ సుప్రీం లీడర్ని చంపేయడం జరిగింది. దాంతో మనం ఏమనుకున్నామంటే ఇంకా వార్ క్లోజ్ అయిపోయినట్టే, ఇక ఇరాన్ దారికి వచ్చినట్టే, వాళ్ళ జనరల్గా రాజుగారు లొంగిపోతే ఇంకా సరెండర్ అయిపోతుంది. కానీ ఎవరు ఊహించినట్టుగా, అందరికంటే ముఖ్యంగా ట్రంప్ కూడా ఊహించలేదు, ఇలా 107 రోజుల పాటు వీళ్ళని ప్రతిఘటిస్తూ యుద్ధం చేస్తూ అలా కొనసాగుతారని. ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే, ఎలా మొదలు పెట్టారో అలా ఆపాలి అంటే ఈ అమెరికాకు వశపడట్లేదు. అది స్టార్ట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసారు. దీన్ని ఎక్కడ ఆపాలి, ఎలా ఆపాలి, అలా అని చెప్పేసి తగ్గొద్దు మళ్ళీ ఎక్కడ. అలా ఆపడానికి మొత్తానికి అమెరికా రకరకాలుగా ప్రయత్నాలు చేసి పీస్ టాక్స్ అని, ఇక రేపు పొద్దున 5 తర్వాత ఇరాను ప్రపంచ పటంలో ఉండదు అని, 4 వరకల్లా పాకిస్తాన్ ఎంటర్ అవ్వడము, మళ్ళీ మనం చూసాము అన్ని డ్రామాలు. చాలా 100 రోజులకు పైగా రకరకాల అనౌన్స్మెంట్లు, రకరకాల రీసెంట్ మొన్న శుక్రవారం కూడా ఇక రేపు మొత్తం మేము విపరీతంగా విరుచుకుపడతాము, ఇరాన్ పని అయిపోయింది అని న్యూస్ ఇవ్వడం. సాయంత్రంగానే ఓకే వాళ్ళు మా దగ్గరికి వచ్చారు, మేము మాట్లాడుతాం, ఇలా మనకు మళ్ళీ న్యూస్ లీక్ చేయడము, ఇవన్నీ చూసాం. మొత్తానికి మీకు శుభం కార్డు పడింది. 107 రోజుల తర్వాత సుదీర్ఘ యుద్ధానికి శుభం పడలేదు. జూన్ 19 జెనీవా స్విట్జర్లాండ్ లో శాంతి ఒప్పందం అంటే పీస్ ట్రీట్ సైన్ చేస్తారు అని న్యూస్ వచ్చింది. దాంతో ఇమీడియట్లీ మార్కెట్లు మన శుక్రవారం నాడు 1695 అంటే ఆల్మోస్ట్ 1700, ఇవాళ 700, 2400 సెన్సెక్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మనము నిఫ్టీ చూసుకుంటే దగ్గర ఒక 700 పాయింట్ నిఫ్టీ. నిజంగా చెప్పాలంటే ఒక బ్రీతింగ్ స్పేస్ ఇచ్చింది చెప్పొచ్చు. మంచి బ్రీతింగ్ స్పేస్ ఇచ్చింది. అండ్ సెన్సెక్స్ ముఖ్యంగా ఒక 2400 పెరగడం అనేది దాదాపు అన్ని సెగ్మెంట్స్లో కూడా ఒక చిన్న యూటర్న్ తీసుకుని కనిపించింది. వాటన్నిటికంటే ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ చాలా చల్లబడింది. క్రూడ్ ఆయిల్ అంతకుముందు వరకు 100 నుంచి దిగిరాను అన్న క్రూడ్ ఆయిల్ ఇప్పుడు 85 వచ్చేసింది. ఇది ముఖ్యంగా మార్కెట్ పెరగడానికి గల మెయిన్, మార్కెట్లకి ముఖ్యమైన ఆయుపట్టు మార్కెట్కి ఇంధనం అది. ఎందుకంటే మనకు ప్రపంచవ్యాప్తంగా మన క్రూడ్ ఆయిల్ అనేది ప్రపంచాన్ని నడిపించే ఒక ఇంధనం అది. సో అది ఇండియాకి చాలా అవసరం. 90% మన క్రూడ్ ఆయిల్ అవసరాలన్నీ కూడా ఇంపోర్ట్ ద్వారానే మనం నెరవేర్చుకుంటాం. అలాంటి ఇంపోర్ట్స్కి ఎఫెక్ట్ అయింది అంటే మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్కి ఎఫెక్ట్ అవుతుంది, మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ యొక్క బ్యాలెన్స్ షీట్ని దెబ్బతీస్తుంది, అన్ని విధాలుగా అది ఇంపాక్ట్ చూపిస్తుంది. అలాంటిది క్రూడ్ ఆయిల్ ఒక్కసారి $85కి తగ్గి రావడం అనేది మనకు అన్నిటికంటే మంచి శుభసూచకం చెప్పొచ్చు. దట్టు ఇంతకుముందు జరిగిన ఈ స్టేట్మెంట్లకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, అంతకుముందు మేము పీస్ టాక్స్ అవుతున్నాయి అని అమెరికా చెప్పడం, ఇరాన్ ఏమో మాతో ఎవరు మాట్లాడట్లేదు అని చెప్పడం, మళ్ళీ తర్వాత
పీ స్టాక్స్ సైన్ చేస్తాము, సైన్ డీల్ చేయమని చెప్పడం, ఇలా చాలా జరిగాయి. కానీ మొట్టమొదటిసారిగా ఒక న్యూట్రల్ కంట్రీ స్విట్జర్లాండ్. మీరు గమనిస్తే ప్రపంచంలో చాలా ట్రీటీస్ అన్ని స్విట్జర్లాండ్ జరుగుతుంటాయి. స్విట్జర్లాండ్ ఈజ్ వన్ ఆఫ్ ద పీస్ఫుల్ కంట్రీ. కనుక ఇది అలా జెనీవా అగ్రిమెంట్ మనం చదువుకున్నాం చిన్నప్పటి నుంచి, జెనీవా ప్యాక్ట్, జెనీవా ట్రీటీస్, ఒప్పందాలు. అలాగే ఇది కూడా ఒక జెనీవాలో జరగబోతుంది. కాబట్టి దీనికి పెద్ద మనుషులందరూ, పెద్ద కంట్రీస్ అందరూ కలిసి కూర్చొని ఒక ఒప్పందానికి వచ్చి సంతకాలు చేయడం అనేది మనకు కనబడుతున్న ఒక రియల్ ఫ్యాక్ట్. కానీ 19th లోపల మళ్ళీ ఎటువంటి ఉపద్రవాలు జరగకపోతే, ట్రంప్ ఎలాంటి దిక్కుమాల న్యూస్ మార్కెట్ లో వదలకపోతే 19th నాడు దగ్గర మనకు ఒక పీస్ డీల్ జరిగినట్టే మనం భావించుకోవచ్చు. దానికి అనుగుణంగానే క్రూడ్ ఆయిల్ తగ్గిపోయింది. దానికి అనుగుణంగానే హర్మోజ్ జలసంధి కూడా ఓపెన్ చేయడం జరిగింది. కానీ మళ్ళీ హర్మోజ్ ఫిబ్రవరికి ముందు లాంటి ప్యాసేజ్ అంతా రావాలంటే కొంచెం టైం పడుతుంది. నెమ్మదిగా సర్దుకుంటూ ఉంటాయి. కానీ ఈ లోపలే క్రూడ్ ఆయిల్ తగ్గిపోవడం అనేది చాలా మంచి పరిణామం. ఇది మార్కెట్లకు ఒక మంచి యూటర్న్ లాంటిది అని చెప్పొచ్చు. సో ఎవరైతే లాస్ట్ 2 years నుంచి మార్కెట్ల వల్ల ఇబ్బంది పడుతూ ఆల్మోస్ట్ 2024 సెప్టెంబర్ 27th నాడు సెన్సెక్స్ 85,700 పాయింట్స్ హైయెస్ట్ పాయింట్కి వెళ్ళింది. 27 సెప్టెంబర్ 2024. మళ్ళీ మనం జూన్ 26కి వచ్చేసాము. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 12, 15 ప్లస్ 19 నెలలు, దగ్గర 20 నెలలు, దగ్గర 20 నెలల నుంచి మార్కెట్లు మొత్తం నెల చూపులే చూస్తూ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే మోర్ దెన్ 10% సెన్సెక్స్ నిఫ్టీ అండ్ మోర్ దెన్ 5-10% మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, బ్యాంక్ నిఫ్టీ చెప్పక్కర్లేదు, ఇవన్నీ కూడా డౌన్ ట్రెండ్ వచ్చేసాయి. అలాంటి వాటన్నిటికీ ఒక మంచి ఒక ఆక్సిజన్ లాంటి వార్త ఇది. అండ్ అదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇది చాలా పరిణామాలకి, చాలా చేంజెస్కి దారితీసింది. ఇప్పుడు ముఖ్యంగా ఇండియా పరంగా తీసుకుంటే, ఇప్పుడు మనము 1960-70s జరిగిన పాకిస్తాన్ యుద్ధం ఉంది కదా, ఆ పాకిస్తాన్ యుద్ధం జరిగిన తర్వాత జరిగిన పరిణామం ఏంటి? పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంటే ఇండియా కనుక ఆపకపోతే మేము మీకు గోధుమలు సప్లై చేయమని ఇండియాని బెదిరించింది. అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఏం చేశారు? అలా మనకు గోధుమలు సప్లై చేయకపోతే ఇండియాకి ఇబ్బంది అవుతుంది కనుక వాళ్ళు అలా ఇంకోసారి ఎప్పుడు మనం బెదిరించే అవసరం రాకుండా మనం ఒక గ్రీన్ రెవల్యూషన్ తీసుకొద్దాము, హరిత విప్లవం తీసుకొచ్చి మన గోధుమ పంటని బలోపేతం చేసుకుందామని చెప్పేసి మనం ఒక పాఠం నేర్చుకొని అప్పుడు ప్రైమ్ మినిస్టర్ డాక్టర్ స్వామినాథన్ నేతృత్వంలో గ్రీన్ రెవల్యూషన్ ఇంట్రొడ్యూస్ చేశారు. అలా గ్రీన్ రెవల్యూషనే హరిత విప్లవం అంటాం మనం. అది గోధుమ పంట ఈ రోజు ఇలా రావడానికి ఒక దోహదం చేసింది. అలాగే సిమిలర్ అంతటి ఇంపాక్ట్ ఉండేది ఇప్పుడు ఇది కూడా. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ మనకు ఎంత ఇంపార్టెంట్, వాళ్ళకి హర్మూజ్ జలసంధి నుంచి ఆపేయడంతో ఇండియాకి క్రూడ్ రాకపోవడం, మనం గ్యాస్ సప్లైస్ చూస్తూ ఉన్నాము. సడన్గా గ్యాస్ బండ ధర విపరీతంగా పెరిగిపోయింది. కమర్షియల్ అయితే చెప్పక్కర్లేదు, హోటల్స్లలో సప్లైస్ లెక్క ఆపేయడము, ఈ హాస్టల్స్ వాళ్ళు చేయలేము, ఇన్ని చూసాం కదా. సో ఇండియాకి చాలా అవసరం అది. కనుక మనం ఏం చేయాలి? దీనికి మనము ప్రత్యామ్నాయం ఎంచుకోవాలి, ప్రత్యామ్నాయ ప్రణాళికలు చేసుకుంటుండాలి. దాంట్లో ముఖ్యంగా మనం చేసింది ఇథనాల్ బ్లెండ్, E25, E20, E30 అని చెప్పేసి కొత్త రకాల క్రూడ్ మన పెట్రోల్ని ఇథనాల్ బ్లెండ్ తోటి తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా ఇండియాకి ఏమవుతుందంటే ఎంత పర్సెంటేజ్ ఇథనాల్ పెంచుతారో అందులో కలపడం అనేది అంత మేరకు మన క్రూడ్ ఆయిల్ కన్సంప్షన్ తగ్గుద్ది. అంత మేరకు ఇంకొక ఇంపార్టెంట్ అంటే చెరుకు రైతులకి ఇది ఒక బై ప్రొడక్ట్ లాగా అమ్ముకోవడానికి వాళ్ళకు ఒక అవకాశం దొరుకుతుంది, వాళ్ళకు మార్కెటింగ్ అవకాశం ఉంటుంది. కనుక చెరుకు రైతులకి ఇది మంచి శుభవార్త. అట్లా ఇండియా చెరుకు రైతులకు ఒకలాంటి వ్యాపార అవకాశాలు కల్పించడమే కాకుండా మన క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గడం వల్ల ఇండియాకి మంచి జరుగుతుంది ఫ్యూచర్లో. అంటే మన ఒక బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ స్ట్రాంగ్ అవుతుంది, క్రూడ్ ఆయిల్ తగ్గడం వల్ల ఇంపోర్ట్స్ మన డాలర్ స్ట్రెంత్ అవుతుంది, అది అన్నిటికీ పాజిటివ్ ఎఫెక్ట్ అవుతుంది. కనుక ఈ యుద్ధంలో మనం నేర్చుకున్న ముఖ్య పాఠం ఏంటంటే ఇండియా క్రూడ్ ఆయిల్ విషయంలో మనం ఇంతలా డిపెండ్ అవ్వడం అనేది మంచిది కాదు, దాన్ని ఎలా మనం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఎదుర్కోవాలి అనే ఒక మంచి పాఠం నేర్చుకుంది. అది ఇండియన్ ఎకానమీ బలోపేతానికి ఒక మంచి అవకాశం ఏర్పడుతుంది. రెండోది మనకు చాలా కన్సెన్సస్ ఏం చెప్తున్నాయంటే లైక్ నెక్స్ట్ రాబోయే 2026, 2027, 2028 ఈ పీరియడ్లో అన్ని కంపెనీస్ యొక్క రిజల్ట్స్ కానీ, అన్ని కంపెనీస్ యొక్క బ్యాలెన్స్ షీట్స్ కానీ, వాటి యొక్క పనితనం కానీ, కంపెనీస్ నెంబర్స్ కానీ, అంటే ప్రాఫిట్స్ అవన్నీ కూడా చాలా బెటర్గా ఉండబోతున్నాయని న్యూస్ వస్తుంది. ఈ నెంబర్స్ సరిగా లేకపోవడం వల్ల కూడా లాస్ట్ 1-2 years పడింది. ముఖ్యంగా అన్నిటికంటే FIS చాలా ఎగ్జిట్ అయ్యారు ఇండియా నుంచి. FIS ఎగ్జిట్ అవ్వడం అనేది ఎంతలా ఉందంటే క్వాంటమ్ ఆఫ్ ఎగ్జిట్ అది 2008తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా ఎక్కువ. కానీ ఫాల్ ఆఫ్ మార్కెట్ చూస్తే అప్పటికంటే ఇప్పుడు చాలా తక్కువ. క్వాంటమ్ ఆఫ్ ఎగ్జిట్ ఏమో ఇప్పుడు ఎక్కువ, కానీ ఫాల్ ఆఫ్ మార్కెట్ ఏమో అప్పుడు చాలా ఎక్కువ. దో ద ఎగ్జిట్ ఈస్ వెరీ లెస్ ఎట్ ద టైం. కారణం ఏంటంటే మన ఇండియన్ మార్కెట్కి మొత్తం వెనుదనగా ఉంది, సపోర్ట్ చేసినంత డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, DIA. ఆ DIA సపోర్ట్ చేయడం వల్ల SIP ద్వారా, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా, యూలిప్ పాలసీస్ ద్వారా మార్కెట్లోకి ఎంటర్ అవుతూ వాళ్ళు ఎంత మొత్తం అయితే అమ్ముతున్నారో FIS
అంతకు సమానంగా ఇండియన్స్ కొంటూ వస్తున్నారు. సో ఇప్పుడు కనుక మనం ఇది ఇంకా కంటిన్యూ అవుతే ఇక ఇండియా ఎకానమీ, ఇండియన్ మార్కెట్స్ ఎఫ్ఐఎస్ మీద డిపెండ్ అవ్వడం చాలా తగ్గిపోతుంది. ఇది కూడా మనకు చాలా మంచి పరిణామమే. సో వాళ్ళు ఎంత ఎగ్జిట్ అయినా కూడా మన మార్కెట్ పడుతున్నా కొద్దీ మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నాం. అది అబ్జర్వ్ చేసుకుంటూ మార్కెట్ని చాలా స్ట్రెంత్గా నిలబెట్టగలిగాం. కనుక ఇక్కడ నుంచి కనుక ఇవన్నీ పాజిటివ్ టర్న్ ఓవర్ అయితే మనము 1,00,000 సెన్సెక్స్ చూడడం అనేది అది అతిశయోక్తి కాదు. మేబీ 2-3 years కూడా చూడొచ్చు కూడా మనం. అన్ని కంపెనీస్, అన్ని రీసెర్చ్ అదే చెప్తున్నాయి. కనుక రాబోయే 2028, 29 ఆ 29 వరకల్లా మనము 1,00,000 వరకు సెన్సెక్స్ వెళ్ళి ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే దాదాపు హడ్డల్స్ అనేది తీరిపోయాయి. ఇంకోటి ఏంటంటే ముఖ్య విషయం, అమెరికాలో మిడ్ టర్మ్ ఎలక్షన్ జరుగుతాయి సెప్టెంబర్లో. ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ కనుక అక్కడ గెలవకపోతే వాళ్ళ అప్పర్ హౌస్లో వాళ్ళ బిల్స్ పాస్ కావు. కనుక కంపల్సరీ అక్కడ నెంబర్ పెరగాలి అంటే యుద్ధం అనేది ఆపాల్సిందే. ఎందుకంటే వాళ్ళ పార్లమెంట్ కూడా వీళ్ళ పవర్స్ తీసేసింది, ప్రెసిడెంట్ పవర్స్. ఎందుకంటే వాళ్ళు ఆ బిల్స్ పాస్ చేయట్లేదు. తనకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది మిస్టర్ ప్రెసిడెంట్కి. దాంతో ఎట్టి పరిస్థితుల్లో యుద్ధాన్ని ఆపాలి, దాంతో మొత్తం సెటరేట్ చేయాలి. ఇంకా తనకున్న టర్మ్ 2 years. ఈ లోపల ఒక నోబెల్ ప్రైజ్ తెచ్చుకోవాలని చాలా బలమైన కోరిక ఉంది ఆయనకు కూడా. కనుక ఈ జెనీవా పీస్ టాక్స్ని దానికి ఒక వేదిక వాడుకోవచ్చు. సో అలా అన్ని విధాలుగా కూడా మనము ఈ జెనీవాలో జరిగే ఒప్పందము మనం చూడబోతున్నాం నెక్స్ట్ 4-5 daysలో. దాని తర్వాత మార్కెట్స్ అన్ని ఆల్రెడీ డిస్కౌంట్ అవుతున్నాయి ముందు నుంచే. ఈ పరుగు ఇక్కడితో ఆగకుండా ఇంకా ముందుకెళ్ళి కొత్త హై చూస్తుంటాము మనం భవిష్యత్తులో. ఈ కొత్త హై అనేది ఎంతో దూరంలో కూడా లేదు. ఒక్కసారి మార్కెట్ కనుక రికవరీ మొదలు పెడితే విత్ ఇన్ నో టైం వెళ్ళిపోద్ది పైకి. రైట్. సో గిరిబాబు గారు, ఇంకొక 4-5 రోజుల్లో ఈ శాంతి ఒప్పందానికి సంబంధించిన చర్చలు, దానికి సంబంధించిన సంతకాలు ఇవన్నీ పరిపూర్ణం అయిపోతే, పరిపూర్ణం అయిన తర్వాత మన ఇండియన్ మార్కెట్స్ అప్రతిహాతంగా కనుక ముందుకెళ్తే ప్రధానంగా ఏ సెక్టార్లు ఇక్కడ బాగా బలపడే అవకాశం ఉందంటారు మన ఇండియన్ స్టాక్ మార్కెట్? ముఖ్యంగా అన్నిటికంటే ఎక్కువ మెటల్ సెగ్మెంట్. మెటల్ సెగ్మెంట్కి చాలా స్కోప్ ఉంది పెరగడానికి. ఇప్పుడు డిఫెన్సివ్ సెక్టార్స్ లైక్ ఫార్మా అలాంటివి ఆల్రెడీ బాగా ర్యాలీ అయినాయి. అవి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ర్యాలీలో తగ్గిపోవచ్చు కొద్దిగా. నెక్స్ట్ దాంట్లో బాగా వచ్చేది మెటల్ సెగ్మెంట్. రెండోది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్లో ముఖ్యంగా ఇది క్యాపిటల్ మార్కెట్స్ ఇండెక్స్. క్యాపిటల్ మార్కెట్ ఇండెక్స్ మేము ఆల్రెడీ చాలా మంది స్టార్ట్ చేసాము యాడ్ చేయడము. ఈ క్యాపిటల్ మార్కెట్ ఇండెక్స్ ఈస్ గోయింగ్ టు బి ది నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ నెక్స్ట్ 2 to 3 years. ఈ క్యాపిటల్ మార్కెట్ ఇండెక్స్ అంటే ఏవైతే కంపెనీస్ రిలేటెడ్ టు క్యాపిటల్ మార్కెట్స్ ఉంటాయో అవన్నీ కూడా నెక్స్ట్ ర్యాలీలో ముందుండి నడిపిస్తాయి. ప్లస్ దాంతోపాటుగా బ్యాంక్ ఇండెక్స్, దాంతోపాటుగా మెటల్. సో అండ్ క్రూడ్ ఆయిల్ కూడా తగ్గుతుంది కాబట్టి ఆ రిలేటెడ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కూడా ఇవన్నీ కూడా ముందుండి ఎకానమీని ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. ఇక డిఫెన్సివ్ సెక్టార్స్ కొంచెం వెనక్కి తగ్గుతాయి అండ్ ప్రోగ్రెసివ్ సెక్టార్స్ ముందుకెళ్తూ ఉంటాయి. లైక్ డిఫెన్స్ కావచ్చు, లేకపోతే ఇంకా మీకు ఫార్మా కాదు, ఇది మన మెటల్స్ తర్వాత ఇది కెమికల్ ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా చాలా ముందుకెళ్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కూడా, ఎనర్జీ రిలేటెడ్ అన్నిటికీ ఇంపార్టెంట్. ఎనర్జీ రిలేటెడ్లో మీకు సోలార్ రిలేటెడ్, తర్వాత క్రూడ్ ఆయిల్కి ఏవైతే సపోర్టింగ్గా ఉంటాయో ఈ కంపెనీస్ అన్నీ ముందుకెళ్తూ ఉంటాయి చాలా ఫాస్ట్గా. సో మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఈ విధంగా మనము డిఫెన్సివ్ సెక్టర్ నుంచి బయటకు వచ్చి అఫెన్సివ్ సెక్టర్లకు వెళ్తే మన పోర్ట్ఫోలియో కూడా చాలా మంచిగా ముందుకెళ్తూ ఉంటుంది. సో మొత్తానికి శాంతి ఒప్పందానికి సంబంధించిన చర్చలు, సంతకాలు పూర్తయినాయి అయితే ఇక ఇండియన్ మార్కెట్స్కి ఎటువంటి అడ్డు అదుపు లేకుండా మంచి ర్యాలీని అయితే మార్కెట్ చూస్తాం మనం. అది 2029కే మనం 1 lakh సెన్సెక్స్ చూసినా ఆశ్చర్యపోకర్లేదు. ఐఎమ్ వెరీ పాజిటివ్. సో అందుకనే అందరికి ఎస్ఐపిస్ యాడ్ చేసేస్తున్నాము. ఆల్రెడీ నేను ఇది పెరగడానికి ముందే లాస్ట్ 1 weekలోనే నేను రెగ్యులర్గా 1-time ఇన్వెస్ట్మెంట్ చాలా చేసుకుంటూ వచ్చామన్నమాట. ఆల్మోస్ట్ more than 10 crore యాడ్ చేసాం. సో అవన్నీ కూడా ఇప్పుడు రిజల్ట్స్ చూడబోతున్నాం. సో మీరు ఇందాక చెప్పారు మార్కెట్లు ఆల్ టైమ్ హై 2024 సెప్టెంబర్ 27 ఎంత 85,600-700 చూసా అన్నారు కదా, దాటిపోతాం కూడా. సో అదే ఇప్పుడు అదే అడగబోతున్నాను. సో అంటే ఎన్ని మంచి మార్కెట్స్ ర్యాలీస్ కనుక మనం ఈ చూడగలిగితే, సో ఎన్ని డేస్ లో అది బై నవంబర్ డిసెంబర్ మనం చూడొచ్చు ప్రీవియస్ హైని బ్రేక్ చేసి. ఈ ఇయరే మనం 86, 87, 90,000 సెన్సెక్స్ చూడొచ్చు. ఏంటి ఇంకొక 5-6 months పడుతుందా? ఈజీగా పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు అయినా ఫాల్ మామూలు కాదు, డ్యామేజ్. సో అదంతా కవర్ చేసి మళ్ళీ పైకి వెళ్ళాలి కదా. సో టైం పడుతుంది డెఫినెట్లీ. 5-6 months అయితే త్వరగా అయినట్టే. ఒక 85-90,000 మధ్య 88, 99, 90,000 అంటే ప్రీవియస్ హైని బ్రేక్ చేసి ఇంకా ముందుకెళ్తాం మనం. సో మొత్తానికి ఇంకొక 4-5 నెలల తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ ఆల్ టైమ్ హై అనే మాట వింటాం మనం. దగ్గర 2 ఏళ్ళు అవుతుంది ఆ మాటని. ఎందుకంటే బ్లడ్ బాత్ అనేది అసలు సర్వసాధారణం అయిపోయింది లాస్ట్ 20-21 నెలల నుంచి. సో మళ్ళీ ఆల్ టైమ్ హై అనే పదాన్ని వినడానికి ఒక 5-6 months పడుతుంది అంటే అందరూ రెడీగా ఉండండి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి.